వారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మనకు అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కలెక్టర్ గారికి ఎప్పుడు ప్రజలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఏది చెప్పినా అతి త్వరగా స్పందించడమే కాకుండా దాని సాధ్యాసాధ్యాలు ఒకవేళ సాధ్యం అయితే వెంటనే ఇంప్లిమెంట్ చేయడం, సాధ్యం కాకపోతే సాధ్యం కాని పనిని ఎలాగ సాధ్యం చేయడం అనేది వెంటనే పర్సూ చేసి మరి ఒక సమాలోచన అందరి అధికారులతో సమాలోచన చేసి సమస్యల పరిష్కారం దిశగా మరి కలెక్టర్ గారు ముందు చూపుతోని ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయం మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఒక శాసనసభ్యుడిగా వారితో కలిసి పనిచేయడం, వారి అండర్లో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని కూడా మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదక్షతతోని, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతోని, కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి సహాయ సహకారాలతోని ఇవాళ మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చేయడానికి మరి అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో సుమారు కొన్ని కోట్లాది రూపాయలు ఎంత ఖర్చు పెట్టామో పెద్దలు భాస్కరరావు గారు మీకు చెప్పారు. ముఖ్యంగా ఇరిగేషన్ సమస్య తప్పకుండా మన పారాది యానికేట్ స్కీమ్ కి ఈ సంవత్సరం O&M తప్పకుండా శాంక్షన్ అవుద్ది. O&M లోనే పూర్తి స్థాయిలోనే ఏవేవైతే అర్త్ వర్క్ ఉందో, ఇతర చిన్న వర్క్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా పూర్తి చేస్తామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏవైతే పొలంకి వెళ్ళడానికి WBM రోడ్లు అయితే ఏవైతే అడిగారో తప్పకుండా అవి కూడా మరి పెద్దలు కలెక్టర్ గారు ఉన్నారు, రోడ్లకి అందరూ తగతగలాడుతున్నారు సార్, మీరు ఎప్పుడు మంజూరు చేస్తే మరి నియోజకవర్గంలో కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి కాబట్టి తమరు ఎప్పుడు ఆదేశిస్తే తమరు ఎప్పుడు మంజూరు చేస్తే ఆ WBM రోడ్లు అవనివ్వండి, తార్ రోడ్లు అవనివ్వండి, CC రోడ్లు అవనివ్వండి అవన్నీ కూడా పూర్తి చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సార్ మీ చొరవ వల్ల మొన్న మన రివ్యూ వల్ల మన పారాది బ్రిడ్జ్ కూడా శరవేగంగా జరుగుతుంది సార్. అతి త్వరలోనే మరి ఎట్టి పరిస్థితిలో వర్షాకాలం లోపు ట్రాఫిక్ కి జూన్ నెలాఖరికల్లా ట్రాఫిక్ ఇస్తామని మరి కాంట్రాక్టర్ గారు కూడా మాటిచ్చారు. దానికి ఆ దిశగా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఫార్మల్ ఓపెనింగ్ జూలై మంత్ ఎండింగ్ ఆగస్టులో పెట్టుకుందాం. కానీ మనం జూన్ నెలాఖరికి కానీ ఒకవేళ ట్రాఫిక్ ఇవ్వలేకపోతే మాత్రం కష్టపడి నేను తెచ్చినటువంటి రోడ్లు ఇంచుమంచు 30 కోట్ల రూపాయల రోడ్లు నేను R&Bలో అందరికన్నా ఎక్కువ డ్యామేజ్ రోడ్స్ లో నేను బొబ్బిలి నియోజకవర్గం తీసుకురావడం జరిగింది సార్. అది నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తమరు పరిధిలోనే తమరు చొరవ తీసుకుంటూ మేము మా వైపు నుంచి చేసుకుంటూ కాంట్రాక్టులని అధికారులు అందరినీ కూడా పరిగెత్తించి ఆ పని ఎట్టి పరిస్థితుల్లో వర్షాకాలంలో జూన్ నెలాఖరికల్లా మనం ఆ బ్రిడ్జ్ ని ట్రాఫిక్ ఇవ్వకపోతే బొబ్బిలి నియోజకవర్గం మరోసారి చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తమ వంతు సహకారం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మరి పారాది గ్రామం రావడం, PC హాస్టల్ ఓపెన్ చేయడం దానికి మా బాధ్యత అయిపోయింది. ఇక్కడ మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. మేము దానికి అవసరమైన నిధులు కొత్త బిల్డింగ్ వచ్చే వరకు కూడా ఇక్కడ మనం హాస్టల్ నడుపుదాం. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా కొన్ని కల్పిద్దాం. పిల్లల్ని జాయిన్ చేసి పిల్లల్ని అన్ని విధాలుగా మరి మీరు జాయిన్ చేయించి దాన్ని సఫలీకృతం చేస్తానే రేపు ఒక పెద్ద బిల్డింగ్ మన హై స్కూల్ దగ్గర 5 ఎకరాల స్థలం ఉంది, అక్కడ కూడా శాంక్షన్ అవుద్ది. ముఖ్యంగా చాలా అదృష్టవంతులు మన పూర్వీకులు సంకల్పం అంత గొప్పది కాబట్టి ఎక్కడా లేనంత స్థలం మన పారాది గ్రామంకి, అంత స్థలం అంటే ఇచ్చినట్టు పూర్వం ఎంతో దూరదృష్టి ఉన్నటువంటి ఏదో ఎకరా ఇచ్చి చేతులు దులుపుకోలేదు మీ పెద్దలు. అంత స్థలం ఇచ్చి ఇవాళ మన గ్రామానికి మన పిల్లలకి ఒక విశాలమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలోని వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారంటే నిజంగా ఆ స్థలదాతలకి, ఆ స్థలాలు సేకరించినటువంటి పెద్దలకి అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి కలెక్టర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు నాయన్ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసిన స్థానిక పెద్దలు, పారాది గ్రామ ప్రజలు, అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. బొబ్బిలిలో మనకి ఏదైతే BC హాస్టల్ ఉందో స్టూడెంట్ స్ట్రెంత్ లేదని చెప్పి క్లోజ్ అయిపోయింది. సో ఆ తర్వాత భాస్కరరావు గారు చెప్పినట్టు ఇక్కడ సరౌండింగ్ విలేజెస్ అన్ని
సరౌండింగ్ విలేజెస్ అన్ని కూడా బీసీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక హాస్టల్ కావాలని అడిగారేమో. ఎమ్మెల్యే గారు పదే పదే రావడము, ఇక్కడ మనకు ఒక హాస్టల్ అయితే అత్యవసరంగా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ బీసీ పాపులేషన్ ఉంది, డ్రాప్ అవుట్ రేట్ పెరుగుతుంది, అంటే బడి సాధించడం జరుగుతుంది ఇంకా. సో ఇది అవసరం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 5 ఎకరాల స్థలం కూడా ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పదే చెప్పారు. సో అక్కడ కట్టాలి అంటే మనకు కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపల మనమైతే ఒక హాస్టల్ స్టార్ట్ చేసి టెంపరీగా ఉన్న మన గవర్నమెంట్ బిల్డింగ్స్ లో అక్కడికి విద్యార్థులను తీసుకొని పర్మనెంట్ బిల్డింగ్ వచ్చేంత వరకు ఇక్కడ రన్ చేసి, పర్మనెంట్ బిల్డింగ్ వచ్చిన తర్వాత అక్కడికి మారుద్దామని చెప్పి చాలా పట్టుబట్టి లాస్ట్ 3 నెలల నుంచి ఈ పని మీదనే ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నారు. సో దీనికోసం మనం టెంపరీగా ఇక్కడ ఒక హాస్టల్ తయారు చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే ఒక భవనం అయితే వచ్చింది, కానీ ఇక్కడ మనం ఇంకా మన బాధ్యత స్టార్ట్ అయింది. స్థానిక నాయకులు, అధికారులు, మీరంతా కలిసి ఈ సరౌండింగ్స్ లో ఉన్న పిల్లలందరినీ కూడా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు. మాకు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు ఆపకూడదు. ఎందుకు? మనము మన భవిష్యత్ తరాలకు ఇవ్వబోయే అత్యంత గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే. మనం ఆస్తులు ఇస్తాం, ఏదో ఒకటి ఇస్తాం, అవన్నీ ఉంటాయో లేదో తెలియదు, అతను ఏం చేస్తారో తెలియదు. ఆ పిల్లోడు ఒక ఏజ్ లో నన్నంతా అనాలోచితంగా తగలబెట్టచ్చు, కానీ విద్యను ఏం చేయలేదు. అది అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు తను రియలైజ్ అయిన తర్వాత అయినా తను బాగుపడాలంటే తనకి ఏదో ఒకటి ఉండాలి కదా. అటువంటిది ఒక విద్య. ఒక విద్య ఇచ్చామంటే అతను జీవితాంతం బతకడం నేర్పించిన వాళ్ళం అవుతాం మనం అతన్ని. సో అటువంటిది మనం ముందే అర్థం చేసుకోవాలి. ఇప్పుడేం లేదులే, ఇప్పుడు మనం పొలం మీదకి పోతే ఒక 100 వస్తుంది, 200 వస్తుంది అనుకుంటే అతని భవిష్యత్తును అంతా నాశనం చేస్తున్నాం మనం. ఆ పాప భవిష్యత్తును అంతా నాశనం చేస్తున్నాం. సో పిల్లలందరూ కూడా స్కూల్ పంపించాలి మనం. ఏదైతే అంగన్వాడీలో ఇప్పుడు ఉన్నారో పిల్లలు, వాళ్ళందరినీ కూడా 1వ తరగతిలో చేర్చాలి. రెండోది, ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పిద్దాము. సో మీరు ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ మన స్కూల్స్ లో అత్యంత క్వాలిటీ ఉన్న టీచర్స్ ఉన్నారు, అత్యంత క్వాలిటీ ఉన్న బుక్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఉన్నాయి, ఫ్రీగా ఇచ్చేటి బుక్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. సో వీటిని వదిలేసి పై మెరుగులు చూసుకొని మనము వేరే ఇన్స్టిట్యూషన్స్ పోవాల్సిన అవసరం లేదు. మనకు పై మెరుగులు ఏమక్కర్లేదు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టేబుల్స్ ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత క్వాలిఫైడ్ అంటే బాగా చదువుకున్న టీచర్లు ఉన్నారు. ఇక్కడ లేని టీచర్లే బయట ఉన్నారు. వీళ్ళకి ఈ ఉద్యోగం రాని వాళ్ళే బయట ఉన్నారు. సో మనం వీళ్ళ దగ్గరే నేర్చుకున్నాం. మనము మన పిల్లల్ని వీళ్ళ దగ్గరికి పంపించాలి మనం. సో అందరూ కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో అందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు దయచేసి జాయిన్ చేయండి. వాళ్ళ బాధ్యత మాదేనే మీకు మళ్ళీ చెప్తున్నాను మీ అందరికి కూడా. దీంట్లో ఏదైతే ఈ 15 గ్రామాలు ఉన్నాయో, ఈ 15 గ్రామాలకు సంబంధించిన పిల్లలు కూడా దూరం నుంచి రోజు రాలేకపోవచ్చు. సో మనం హాస్టల్స్ లో స్టార్ట్ చేద్దాం, ఒకరితోనే స్టార్ట్ చేద్దాం. సో స్లోగా వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అందరినీ కూడా జాయిన్ చేస్తారు. సో మీరు జాయిన్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. దీని క్వాలిటీ మెయింటైన్ చేసే బాధ్యత మన అధికారులది. మీరు దీంట్లో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ స్టే ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి. సో ఇది మన బాధ్యత. తీసుకొచ్చే బాధ్యత నాయకులు తీసుకుంటారు. వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫెసిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మన అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీకు తప్పకుండా చేస్తామని మీరు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పారాది బ్రిడ్జి గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈ విషయాన్ని ఆనరబుల్ సీఎం గారు మన చీఫ్ మినిస్టర్ గారి మీటింగ్ లో, మన డిస్ట్రిక్ట్ మీటింగ్ లో ఎమ్మెల్యే గారు స్పెషల్ గా రేజ్ చేయడం జరిగింది. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం వివరించారు. అప్రోచ్ రోడ్ లేకపోవడం వల్ల ఏం జరిగిందో వివరించడం జరిగింది. సో ఆనరబుల్ సీఎం గారు వెంటనే దాని ఎస్టిమేట్స్ ఏమున్నాయి అవి పంపించమని చెప్పడం జరిగింది. అవి కూడా మనం పంపించాం. సార్ మీరు చెప్పినట్టు మనం మాక్సిమం జూన్ ఎండింగ్ అంతా స్టార్ట్ చేద్దాము. మీరు చెప్పినట్టు రోడ్స్ అన్ని కూడా అది లేకపోవడంతో అప్రోచ్ రోడ్స్ అన్ని నాశనం కావడం ఇది జరుగుతుంది. సో ఆ వార్ ఫుటింగ్ మీదనే ఉన్నాం మనము. తప్పకుండా మనము జూన్ ఎండింగ్ ఈ బ్రిడ్జ్ కూడా మనం స్టార్ట్ చేసుకుంటాం. సో మీరు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గ్రామం అంతా ఒకే మాట మీద ఉంటుంది. మేమంతా ఒకే మాట మీద మా గ్రామ అభివృద్ధి కోసం మేము మిగతా విభేదాలన్నీ పక్కన పెట్టి చేస్తామనడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. వినడానికి కూడా చాలా బాగుంది. సో ప్రజలందరినీ కూడా ఈ విషయంలో అభినందిస్తూ మన గ్రామ అభివృద్ధికి మనమంతా కలిసి పనిచేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారికి, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.